ఒక వ్యక్తి నిజాయితీగా మరియు నమ్మకంగా అంటే విశ్వసనీయంగా ఉన్నప్పుడు అతను తక్షణమే స్త్రీకి మరింత ఆకర్షణీయంగా మరియు కోరుకునే వ్యక్తిగా మారుతాడు. నిజాయితీపరుడుగా, నిజమైన వాడుగా మరియు హృదయపూర్వకంగా మాట్లాడే పురుషుడంటే స్త్రీకి ఇష్టం. అంతేకాక ప్రేమ చూపించేవాడు, సంరక్షణ ఇచ్చేవాడు, స్థిరత్వంగా మాట్లాడేవాడు, నిజాయితీ, భాగస్వామ్యం, పరిశీలన, రక్షణ, ధృవీకరణ, ఆప్యాయంగా మాట్లాడేవాడు, నైపుణ్యం, ప్రతిభ, సేవ, ప్రార్థన, అతని బలం, అతని మద్దతు, అతని సమస్య పరిష్కారం మరియు అతని తెలివితేటలను ఏ స్త్రీ అయినా ఇష్టపడక మానుతుందా? నాకు సాయం చేయడానికి రాని వారందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే వారి వల్లనే స్వంతంగా పనిచేయడం నేర్చుకోగలిగాను. ఏ కర్మలను అనుభవించడం కోసం ఈ దేహం లభించిందో వాటిని అనుభవించే తీరాలి. వాటిని వదిలేయడం అనేది వ్యక్తి యొక్క ఇష్టంపై ఆధారపడి ఉండదు. మన మీద మనకుండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది. మన మీద మనకుండే అపనమ్మకం శత్రువు బలాన్ని పెంచుతుంది. ఏ శక్తి అయితే నిన్ను సృష్టించిందో ఆ శక్తి నీవు చేయవలసిన పనులన్నిటినీ చేసేలా చేస్తుంది. స్వర్గం అంటే మరేంటో కాదు, ఎప్పుడూ సంతోషంగా ఉండే వారి మనస్సే. ప్రపంచంలో ఎన్నో రకాల యుద్ధాలు ఉంటాయి, కానీ మనిషి తన మనస్సుతో చేసే యుద్ధం అన్నిటినీ మించిన మహా సంగ్రామం లాంటిది. జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు, కానీ ఇంకొకరి కోసం మనల్ని మనం కోల్పోకూడదు. ఎందుకంటే మన ఇష్టాలు ఏంటనేది మనకు మాత్రమే తెలుసు. కాబట్టి ఇంకొకరి కోసం మనల్ని మనం వదిలేస్తే చివరికి నీ గమ్యం ఏమిటో తెలియకుండా పోతుంది. మనిషి మనస్సుకు బానిస, మనస్సు మాయకు బానిస, మాయ పరమాత్మకు బానిస. కాబట్టి పరమాత్మని పట్టుకుంటే మాయ తొలుగుతుంది. మాయ తొలగితే మనస్సు నిర్మలమవుతుంది. మనస్సు నిర్మలమైతే మనిషి మహర్షి అవుతాడు. చివరికి తానే పరమాత్మ అవుతాడు. గుర్తుపెట్టుకో మిత్రమా, మనిషికి డబ్బు ఎంతైనా ఉండవచ్చు, కానీ సాటి మనిషిని చులకనగా చూసే జబ్బు ఉండకూడదు. నలిగినంత మాత్రాన కరెన్సీ నోటు విలువ తగ్గదు. మనిషి ఓడిపోయినంత మాత్రాన జీవితం ఏమీ ఆగిపోదు. మిత్రమా, పేదవాడికి ఏమీ లేకపోయినా భగవంతుడు ఉన్నాడనే ధైర్యంతో బ్రతుకుతాడు. బాగా ఉన్నవాడు ఈ ఆస్తి పోతే నేను ఎలా బ్రతకాలి అనే భయంతో చస్తాడు. హద్దులకు మించిన ఆశలు ఉన్నట్లయితే శక్తికి మించిన కష్టాలు పడాల్సి వస్తుంది. ఏ మనిషినైనా అతని బుద్ధి మాత్రమే నాశనం చేస్తుంది, కానీ అతని శత్రువులు కాదు. ప్రారంభించడానికి ధైర్యం ఉండాలి, కొనసాగించడానికి కృషి ఉండాలి, పూర్తి చేయడానికి పట్టుదల ఉండాలి, అపజయాల్ని ఎదుర్కోవడానికి దమ్ము ఉండాలి. లక్షలు సంపాదించే భర్తతో భార్య సంతోషంగా ఉంటుందో లేదో తెలియదు, కానీ రోజుకొక్కసారైనా సరే క్షేమాన్ని అడిగే మంచి లక్షణాలున్న భర్తతో మాత్రం భార్య ఖచ్చితంగా సంతోషంగా ఉంటుంది. ఎవరు ఈ భూమి మీదకి మామూలుగా రాలేదు. భగవంతుడు ఇచ్చిన ఏదో ఒక శక్తి యుక్తులతోనే జన్మించారు. అందుకే ఎదుటివారి గొప్పతనం గుర్తించడమే మన గొప్పతనం, సంస్కారం. కట్టి కాలి బూడిదైన మాట మండుతూ బతికే ఉంటుంది. కనుక ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి. జీవితంలో నిన్ను విమర్శించేవారు ఎంతమంది ఉన్నా నీ మార్గం మంచిదైతే నిన్ను పొగిడే వాళ్ళు కూడా ఉంటారని మరిచిపోకు మిత్రమా. సమయం కంటే వేగంగా మనుషులు మారే మనుషుల మధ్య ఉంటున్నాం. అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. మన వాళ్ళు అనుకోవడం మనం చేసే పెద్ద తప్పు. ఏదో సాధించాలని కుతూహలం, ఏమీ చెయ్యలేము అనే భయం, ఏది ఏమైనా విధాత రాసిన రాతను మార్చలేమనేది జగమెరిగిన సత్యం. జీవితం జనన మరణాల మధ్య పయనం, మంచి చెడుల మధ్య సంగ్రామం, ప్రేమ బంధాల మధ్య గందరగోళమే కదా. ఈ సృష్టిలో అందమైన బంధం ఎవరిది అంటే కళ్ళదే. రెండూ కలిసే తెరుచుకుంటాయి, కలిసే మూసుకుంటాయి, కలిసే కన్నీరు కారుస్తాయి. అది కూడా ఒకదాన్ని మరొకటి చూడకుండానే. జీవితంలో ప్రతి మనిషిని ఒక మంచి ఉద్దేశంతో చూసేవాడు ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. ఎంతటి ఆవేశంలో ఉన్నా ఎదుటివారి బాధపడేలా మాట్లాడకపోవడమే మన విజ్ఞతకు నిదర్శనం. జీవితంలో గెలిచే అవకాశాల కోసం ఎదురు చూడడం కంటే ఉన్న అవకాశాలను గెలిచేలా మలుచుకోవడమే తెలివైన వారి పని.
ప్రాధేయపడితే వచ్చే ప్రేమలు, ప్రాకులాడితే వచ్చే బంధాలు ఎక్కువ. కాలం ఉండలేవు, ఉన్నా ఇమడలేవు. ఓటమైనా, గెలుపైనా, బాధైనా, బరువైన, కష్టమైన, ఎంత నష్టమైనా సరే నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి. బంధం ఎప్పుడు బంధనం అవ్వదు. ప్రతి నిమిషం విలువైనది. విలువగా వాడుకుంటే అది నీ విలువను పెంచుతుంది. వృధా చేస్తే నీకే తెలియకుండా నిన్ను దిగజారుస్తుంది. మురికిగా ఉన్నంత మాత్రాన నీరు త్రాగడానికి పనికి రాకపోవచ్చు, కానీ మంటలను ఆర్పగలదు. అలాగే పనికిరాని బంధం అన్ని బంధాలని తుంచి పారేయకండి. అనవసరమైన ఆలోచనల్ని ప్రారంభంలోనే అణిచివేయకపోతే నువ్వు నీ మనశ్శాంతిని కోల్పోతావు. కాలం కష్టాలను తీసుకువచ్చినట్టే ఆ కష్టాలకు పరిష్కారాన్ని కూడా తీసుకువస్తుంది. కావలసిందల్లా ఓపిక మాత్రం ఒక్కటే. ప్రశాంతంగా ఉండాలంటే ప్రక్కవాడిని చూసి ఈర్ష్యపడటం మానుకోవాలి. ఎదుటి వారిని చూసి అసూయపడటం వదిలేస్తే ప్రశాంతంగా ఉంటాము. ఆశపడి బాధపడటం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉండటమే అన్నిటికన్నా మంచిది. మాటలో అయినా బాగా మాట్లాడాలి, లేదా డబ్బైనా ఎక్కువగా ఉండాలి. ఈ రెండూ లేకపోతే ఈ లోకంలో బ్రతకడం చాలా కష్టం. ఎదురు చూస్తూ ఉంటే ఏదైనా చేజారిపోయే అవకాశం ఉంటుంది. అందుకే దేనినైనా పరిగెత్తి పట్టుకోవాలి. అది లక్ష్యమైనా సరే, బంధమైనా సరే. ఒక్క నిమిషం నిర్లక్ష్యం చేయడం వలన కోల్పోయిన అవకాశం 1 శతాబ్ద కాలం వేచి ఉన్నా దక్కకపోవచ్చు. ఎవరి కోసమో ఏదీ ఆగిపోదు. ప్రపంచం ఎప్పుడూ ఒకేలా సాగిపోదు. నువ్వు ఉంటే నీతో కలిసి నడుస్తుంది, లేకుంటే ఇంకొకరితో కలిసి నడుస్తుంది. అతిగా అరవడం వలన మాట విలువ, అతిగా ఏడవడం వలన కన్నీటి విలువ తగ్గిపోతాయి. ఇతరుల కష్టాలు తీర్చే స్తోమత మనకు లేకున్నా కష్టాలలో ఉన్న ఇతరులకు ధైర్యం చెప్పి మనసు ఉంటే చాలు. నువ్వు ఎదిగితే నీ ఇరుగు పొరుగు దృష్టి ఎంత ఉంటుందో తెలియదు, కానీ ఇరుగు పొరుగు దృష్టి మాత్రం బలంగా నీపైన ఉంటుంది. మంచితనం మర్యాద కోసం తల వంచాలి, కానీ భయంతో బ్రతుకు కోసం తల వంచకూడదు. నీ జీవితంలో మార్పు నీ చేతిలోనే ఉంటుంది. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకు. తన తప్పును వేరొకరు వేలెత్తి చూపిస్తే అవమానం, మన తప్పును మనమే గుర్తిస్తే గొప్పతనం. కోపం వచ్చినప్పుడు మనసుతో పోరాడు, మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు, కన్నీటితో కాదు. నువ్వు విజయం సాధించాలంటే నీ తెలివి పాదరసంలా ఉండాలి, వేగం చిరుత పులిలా ఉండాలి, ధైర్యం వరదలా ఉండాలి, గెలుపు చెప్పుకునేలా ఉండాలి. మనిషి ఆనందంలో శిశువు అవుతాడు, ఆవేశంలో పశువు అవుతాడు. అందుకే ఆవేశం అనర్థాలకు దారితీస్తుంది. నీకు సంబంధం లేని వారి దగ్గర రహస్యాలు చెప్పకు. నీకు కావలసిన వారి దగ్గర అబద్ధాలు చెప్పకు. అవమానం జరిగే చోట నేర్చుకోవాల్సింది తిరిగి నిలబడే ధైర్యాన్ని, అంతేగాని తిరిగి అవమానించే గుణాన్ని మాత్రం కాదు. నలుగురిలో ఉన్నప్పుడు నాలుకని, ఆవేశంలో ఉన్నప్పుడు ఆలోచనలను అదుపులో పెట్టుకుంటే జీవితం హాయిగా ఉంటుంది. అందరిలో మంచి చూడడం నీ బలహీనత అయితే ఈ ప్రపంచంలో నీ ఎంత బలమైన వాడు మరొకరు లేరు మిత్రమా. మరణమే ఎదురుగా ఉన్న నీ శత్రువు ముందు ఏడవకు. ఎందుకంటే నీ శత్రువుకు కావాల్సింది నీ మరణం కాదు, నీ భయం మాత్రమే. గుర్తుపెట్టుకో. వంకర మాటలు 100 మాట్లాడే బదులు సూటిగా ఒక్క మాట మాట్లాడు. అది నీ విలువను పెంచుతుంది. కష్టంలో సాయం చేసేవాడు సామాన్యుడైన దేవుడి కంటే గొప్పవాడు. మనకు లభించే చిన్న అవకాశాలే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుస్తాయి. పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలా ఉండటమే నీ బలం. ఈ ప్రపంచంలో వెలకట్టలేని సంపదలో 2 ఒకటి మనశ్శాంతి, 2 సంతృప్తి. ఈ రెండిటిని సంపాదిస్తే అఖండమైన ఆనందం నీ సొంతం. అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇచ్చి అన్నీ అర్థమయ్యే వయసులో కన్నీళ్లు తెప్పించేదే జీవితం. జీవితం అంటే ఆట కాదు, మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడానికి. జీవితం అంటే యుద్ధం. గెలిచే వరకు నీవు పోరాడవలసిందే. అర్థరహితమైన మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది. మనస్సు విరిగిపోతే ఒక మౌనానికి తప్ప మాటలకు స్థానం లేదు. బాధ మనసుని కాదు, మనిషిని కూడా మార్చేస్తుంది. నచ్చితే నలుగురిని ప్రేమించు, కుదిరితే 10 మందికి సహాయం చెయ్యి, 100 మందికి దారి చూపు. నీ జీవితంలో ఎప్పుడు
సంతోషంగా ఉంటుంది. గుర్తుపెట్టుకో, ముడుచుకుని కూర్చుంటే రెక్కలు కూడా భారంగా అనిపిస్తాయి. విరుచుకు ఎగిరితే రెక్కల ముందు ఆకాశం కూడా చిన్నది అనిపిస్తుంది. డబ్బు ఉన్నవారిని నిద్రపోనివ్వదు, లేని వారిని బ్రతకనివ్వదు. ప్రపంచానికి నువ్వు కేవలం ఒక వ్యక్తి మాత్రమే, కానీ నిన్ను నమ్ముకున్న వాళ్ళకి నువ్వే ప్రపంచానివి. రేపటి వెలుతురును చూడాలంటే నేటి చీకటిని భరించాలి. రేపటి ఆనందాన్ని పొందాలంటే నేటి బాధను నువ్వే భరించాలి. ఒక పక్షి పైకి ఎగిరితే మిగతా పక్షులు కూడా తనతో పాటు పైకి ఎగిరి ఆనందిస్తాయి. కానీ మనుషులు మాత్రం ఒక వ్యక్తి పైకి ఎదుగుతుంటే వారిని తొక్కి ఆనందిస్తారు. మనసుకు కలిగే ఆనందం కళ్ళలోనే కనిపిస్తుంది. ఎవరూ ఓదార్చలేని బాధ కూడా ఆ కళ్ళలోనే కనిపిస్తుంది. మిత్రమా, ఇతరులు తప్పు చేస్తే నీతులు చెబుతాం, అదే మనం తప్పు చేస్తే కారణం చెబుతాం. ఇదే నేటి మనిషి నైజం. నీ గురించి ఆలోచించు, నీలో శక్తి ఉత్పన్నమవుతుంది. ఎదుటి వారి గురించి ఆలోచిస్తే నీ గురించి ఆలోచించడం నీవు మరిచిపోతావు. మౌనం మనసుని శుద్ధి చేస్తుంది, స్నానం దేహాన్ని శుద్ధి చేస్తుంది, ధ్యానం బుద్ధిని శుద్ధి చేస్తుంది, దానం సంపాదనను శుద్ధి చేస్తుంది, ఉపవాసం ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తుంది, క్షమాపణ సంబంధాలను శుద్ధి చేస్తుంది. సర్దుకుపోయే గుణం అనేది ఈ రోజుల్లో ఒక గొప్ప లక్షణం. కానీ ఈ రోజుల్లో అది ఒక చేతగానితనం అయిపోయింది. సాధన లేకుండా విజయాన్ని ఆశించడం ఎడారిలో మంచినీళ్ళ కోసం వెతకడం లాంటిది. పరిస్థితులను బట్టి ప్రవర్తనలో మార్చుకో, తప్పు లేదు. కానీ వ్యక్తిత్వం మార్చుకోవడం మూర్ఖత్వం. కావలసిందే సాధించుకోవాలి అనుకున్నప్పుడు పరిస్థితులకు భయపడకూడదు. పుట్టుకతో ఎవరు గొప్పవారు కాదు. మన ప్రవర్తన, మన చేతలే మనల్ని గొప్పవారిగా మారుస్తాయి. ఒక్కొక్కసారి మాట చిన్నదే అయినా మనసును బలంగా గాయపరుస్తుంది. యుద్ధం మొదలయ్యాక పక్కోడు పోయాడా, వెనుకోడు పోయాడా, ముందోడు కూలిపోయాడా కాదు. యుద్ధం గెలిచామా లేదా అనేదే ముఖ్యం. నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది, విధేయత ఉండే చోట మంచి ప్రవర్తన ఉంటుంది, ప్రేమ ఎక్కువగా ఉన్న చోట కోపం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎక్కడ వదలాల్సినవి అక్కడ వదలాలి. మోస్తూ పోతే మనం వాటిని వదలాలన్నా అవి మనల్ని వదలవు. మానవులు పుణ్యఫలాన్ని కోరుకుంటారు, పుణ్యం మాత్రమే చేయరు, పాపఫలం వద్దంటారు. భవిష్యత్తు అంటే మనకు ఎదురయ్యే కాలంగా కాదు, మనం సృష్టించుకున్న కాలంగా ఉండాలి. కొన్ని మాటలు గమనిస్తూనే ఉండు, ఏదో ఒకరోజు గర్జించే అవకాశం వస్తుంది. అప్పుడు ఎవరూ ఏమీ చెయ్యలేరు. కోరుకున్న గమ్యం చేరాలంటే కోల్పోయిన గతాన్ని వదిలేయాలి. దేనినైనా మన బలంతో సాధించాలి, కానీ అవతల వారికి బలహీనతతో కాదు. ఎందుకంటే నిజమైన గెలుపు మన కృషి వల్ల లభిస్తుంది తప్ప అవతల వారు ఓడిపోవడం వల్ల కాదు. ఒక యంత్రం చెడిపోవడం మొదలైంది అంటే దాని నుండి అనవసరపు శబ్దాలు వస్తాయి. ఒక మనిషికి పతనం మొదలైతే అతని నోటి నుంచి అహంకారంతో కూడిన మాటలు వస్తాయి. నాది అని మనస్ఫూర్తిగా స్వీకరించిన తర్వాత ఏ కారణం చేతనైనా ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ బంధాన్ని వదులుకోవద్దు. అది స్నేహమైనా ప్రేమైనా. మన జీవితంలో చాలామంది ఎదురు అవుతారు. అందులో అందరూ మంచివాళ్ళు అనుకోవడం మన తప్పే. అయితే మంచి వాళ్ళలా నటించి మోసం చేయడం వాళ్ళ అలవాటు. అందుకే ఎవరిని తేలికగా నమ్మకూడదు. రూపపు కాంతి దీపకాంతిలో మాత్రమే కనపడుతుంది. మనసు కాంతి మట్టిలో కలిసే వరకు ఉంటుంది. ఒకరు గెలిచినప్పుడే ఇచ్చే ప్రశంస కన్నా ఒకరు ఓడినప్పుడు ఇచ్చే ప్రశంస చాలా గొప్పది. అదృష్టం అంటే అందం, ఐశ్వర్యం ఉన్నవాళ్ళు మన జీవితంలోకి రావడం కాదు, అర్థం చేసుకునే వాళ్ళు రావడం నిజమైనటువంటి అదృష్టం. మనం కోరే బంధం కంటే మనల్ని కోరి వచ్చే బంధం గొప్పది. ఏ బంధమైన అవసరంతో కాకుండా ఆప్యాయతతో ముడివేస్తే ఎప్పటికీ నిలిచి ఉంటుంది. గుర్తుపెట్టుకో, ఒక చిరునవ్వు ఎందరినో మీ స్నేహితులను చేస్తుంది. క్షణికమైన కోపం ఎందరో శత్రువులను చేస్తుంది. అందుకే విలువైన మీ జీవితంలో వచ్చే ప్రతి కొత్త రోజును నవ్వుతూ ప్రారంభించండి. అహం అనేది లోపల ఎంతగా పెరిగితే జీవితంలో ఆనందాన్ని అంతగా కోల్పోతావు. కాలం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలకు కూడా మనం మాట పడాల్సి వస్తుంది. ఈ రోజుల్లో మాట కన్నా మౌనం చాలా మేలు. మంచిగా బ్రతకాలి అనుకునేవారు ఏ విమర్శనైనా తట్టుకొని విసిరి పారేసే ధైర్యాన్ని కలిగి ఉంటారు. అప్పుడే గర్వంగా తలెత్తుకుని వాళ్ళు బ్రతకగలరు. జీవితంలో 10 మందిని బాధపెట్టి ఎదగడం గొప్ప కాదు, 10 మంది బాధలు తీర్చి ఎదగడమే గొప్ప. విజ్ఞానం మనల్ని శక్తివంతులను చేస్తే మంచి వ్యక్తిత్వం మనకు గౌరవం తెచ్చిపెడుతుంది. కోపం రావడం మానవ సహజం. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత. మనం ఆనందంగా ఉన్న సమయంలో
మనతో కలిసి ఉన్న మనిషిని మర్చిపోవచ్చు, కానీ కష్టకాలంలో మనతో కలిసి ఏడ్చిన మనిషిని మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు. ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎన్నటికీ శాశ్వతం కాదు. నువ్వు వెలుగులో ఉన్నంత కాలం నిన్ను అందరూ అనుసరిస్తారు. అదే నువ్వు చీకట్లో ఉంటే నీ నీడ కూడా నీతో ఎప్పటికీ రాదు. విలువైన వాళ్ళతో కాదు, విలువ తెలిసిన వాళ్ళతో స్నేహం చెయ్యి. నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు. ఎదుటివాడికి బాగా సంపద ఉందని నీకు లేదని ఎన్నడూ బాధపడకు. నీ దగ్గర నిజాయితీ లేనప్పుడే బాధపడు. కొసరి వడ్డించేవారిని, కసిరి మంచి చెప్పేవారిని ఎప్పటికీ దూరం చేసుకోకూడదు. అలాంటి వాళ్ళు ఉండటం కంటే మరో అదృష్టం ఉండదు. కొన్ని బాధలు అనుభవించినప్పుడే మన ధైర్యం ఎంతో తెలుస్తుంది. కొన్ని మాటలు భరించినప్పుడే మన సహనం ఎంత అనేది అర్థమవుతుంది. మన మాటే మన సంపదలకు మూలం. ఆ సంపదలే మానవ సంబంధాలకు మూలం. మనం మాట్లాడే మాటలే మనకు స్నేహితుల్ని సంపాదించి పెడతాయి. ఆ మాటలే మనకు శత్రువులను కూడా తయారు చేస్తాయి. ఎవరైతే నీలో చెడు చూశాక కూడా నిన్ను అభిమానిస్తున్నారో అలాంటి వారు దొరకడం నీ అదృష్టం. అలాంటి వారిని సాకులు చెప్పి దూరం చేసుకోవడం నీ దురదృష్టం. నువ్వు నమ్మిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒకరోజు నువ్వు కోరుకున్న స్థాయిలో నీ కష్టమే నిన్ను ఒక రాజులా నిలబెడుతుంది. నీ ఓపిక, సహనమే దానికి పెట్టుబడి. దేవుడు నిన్ను కాపాడటం కోసం కొంతమందిని నీ జీవితంలో నుండి తప్పిస్తాడు. వారి కోసం పరిగెత్తవద్దు. ఎదుట వారి తప్పును క్షమించే అంత మంచి వాళ్ళుగా ఉండండి. కానీ మోసం చేస్తే నమ్మే అంత మూర్ఖులుగా మాత్రం ఉండకండి. ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. ఓటమి ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా నువ్వు కోరుకున్న గమ్యానికి నిన్ను చేర్చేలా చేస్తుంది. మీ పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా ఎదుర్కో. తప్ప అనుకునేది సాధిస్తానని నమ్మకం మాత్రం వదులుకోకు. సాధ్యం కాదనుకుంటే ఏ పని చేత కాదు. ప్రయత్నించి చూడు. గెలిస్తే సంతోషం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. విజయం ఒక రోజులో రాదు. కానీ గుర్తుంచుకోండి, కష్టంతో పాటు ఓపిక పడితే ఏదో ఒకరోజు ఖచ్చితంగా విజయం అనేది వస్తుంది.